దేవుని యొక్క సహాయం ద్వారా ఆయన చేయగలిగారు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన అబ్దుల్లా బిన్ అబ్దుల్ ముత్తలిబ్ యొక్క కుమారుడు. ఈయన ఒక మానవుడు, ఈయన యొక్క ప్రవక్త, ఈయన అల్లా యొక్క దాసుడు మరియు అల్లా యొక్క ఉత్తమ సృష్టిలో ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా ఒకరు. అల్లా సృష్టిలో ఈ యొక్క సమాజంలో రెండు వర్గాలు ఉన్నాయి. ఈ యొక్క ప్రపంచంలో ఈ యొక్క ఉమ్మతులో అల్లా యొక్క సృష్టిలో రెండు వర్గాలు ఉన్నాయి. ఒకటి అరబ్, రెండవది అజమ్. ఈ యొక్క అరబ్ తెగ నుంచి అత్యుత్తమమైన తెగల్లో అరబ్ తెగ ఒకటి అని, ఈ యొక్క అరబ్ తెగ నుంచి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు రావటం జరిగింది. ఈ యొక్క అరబ్బుల్లో అనేక వంశాలు, జాతులు, తెగలు ఉన్నాయి. వీటిల్లో అత్యుత్తమమైనటువంటి తెగ ఏమిటి అంటే ఖురైష్ తెగ. ఈ యొక్క ఖురైష్ తెగ నుంచి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు రావటం జరిగింది. ఈ యొక్క ఖురైష్ తెగలో బనీ హాసిమ్ అనేటటువంటి వంశం ఉంది. ఈ ఉత్తమ వంశం, ఆ యొక్క ఉత్తమ వంశం నుంచి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు రావటం జరిగింది. బనీ హాసిమ్ యొక్క వంశంలో దాంట్లో ఉత్తమమైన కుటుంబంలో నుంచి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు రావటం జరిగింది. అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన ఉత్తమమైన భూభాగం మరియు వంశం, కుటుంబం, జాతి ఇటువంటి దాని నుంచి ఆయన్ను ఉత్తముడిగా తీసుకురావడం జరిగింది అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు గురించి ఇక్కడ ఖురాన్ మరియు హదీసులో అనేక వాక్యాలు చెప్పడం జరుగుతుంది. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అనే ఈ యొక్క శుభవార్తని, అంటే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రవక్త అని, ఆయన ఒక ప్రవక్తగా, చివరి ప్రవక్తగా వస్తాడు అని, ఆయన ప్రళయం వరకు కూడా ఆయనే ప్రవక్తగా ఉంటాడు అని ఇంతకుముందు ప్రవక్తలు సాక్ష్యం ఇచ్చారు. అది ఆదం అలైహిస్సలాం గారి యొక్క ఉనికికి ముందే మరి ఈ యొక్క విషయాన్ని కలం అనే ద్వారా సృష్టిలో ఈ యొక్క అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కలం అనేది ఎప్పుడైతే సృష్టించి ఓ కలం నువ్వు రాయి అనేటటువంటి వాక్యం ద్వారా రాయటం జరిగిందో అప్పుడే ఏం రాయాలి అన్నప్పుడు అల్లాహ్ యొక్క ఆజ్ఞ ద్వారా అది రాయటం జరిగిందని ఖురాన్లో మరి సూర కలం గురించి చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఇక రెండవది ఆదం అలైహిస్సలాం గారు తర్వాత మరి ఒకసారి ఆలమే అర్వాలో మూసా అలైహిస్సలాం గారికి మరి ఆదం అలైహిస్సలాం గారికి కూడా ఇలా డిస్కషన్ జరిగినప్పుడు మరి ఇలాంటి అనేక విషయాలలో మూసా అలైహిస్సలాం గారి యొక్క వాక్యాన్ని ఆదం అలైహిస్సలాం గారి యొక్క పుట్టుకకి 40 ఏండ్ల ముందే మరి ఎలాగైతే రాయటం జరిగిందో ఇలా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి కూడా ఇంతకుముందు గ్రంథాలలో రాయటం జరిగింది. ఇలానే ఇబ్రాహీం ప్రవక్త గారు మరియు ఆయన కుమారుడు కాబా గృహాన్ని నిర్మించేటప్పుడు కూడా ఇలా ఆయన యొక్క వంశం నుంచి, ఆ యొక్క భూభాగం నుంచి మరి ఒక ఉత్తమమైనటువంటి ప్రవక్తని తీసుకురమ్మని ఏదైతే ప్రార్థన చేశారో ఈ యొక్క ప్రార్థన, ఈ యొక్క దువా కూడా మరి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి సాక్ష్యం ఇస్తూ ఉంది. అంతేగా